హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అవని శ్రీకర్ని ఆటోలో హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. అవని డాక్టర్తో, డాక్టర్ ఉన్నట్టుండి హై ఫీవర్ వచ్చింది, ఎంత లేపుతున్నా స్పృహ కోల్పోయారే కానీ స్పృహలోకి రావటం లేదు, నాకు భయంగా ఉంది అని అంటుంది. ఇంకా డాక్టర్ శ్రీకర్ని చెక్ చేసి, ఆయన బాడీలో గ్లూకోజ్ తగ్గిందమ్మా, ఆయన మార్నింగ్ నుండి ఏం ఫుడ్ తీసుకోలేదనుకుంటా, అందుకే చాలా నీరసంగా ఉన్నారు, మీరేమి కంగారు పడకండి, ఒక హాఫ్ అన్ అవర్లో స్పృహలోకి వస్తారు అని చెప్పి సెలైన్ పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతారు డాక్టర్. ఎప్పుడైతే శ్రీకర్ స్పృహలోకి వస్తాడా అని పాపం వెయిట్ చేస్తూ ఉంటుంది అవని. అక్కడే ఇంకా దేవుని విగ్రహం ఉంటే ఇంకా వినాయకుడి విగ్రహం దగ్గరికి వెళ్ళి, స్వామి బావకి ఏమీ కాకూడదు, బావ త్వరగా స్పృహలోకి రావాలి అని పాపం చాలా కోరుకుంటూ ఉంటుంది, దేవుడికి నమస్కరిస్తూ ఉంటుంది అవని. ఇంకలా అవని శ్రీకర్ దగ్గరికి వచ్చి శ్రీకర్కి ఫోర్ హెడ్ పై వెట్ క్లాత్ని పెట్టి ఇంకా జ్యూస్ అవన్నీ కల్పిస్తూ ఉంటుందన్నమాట అవని. అప్పుడే శ్రీకర్ స్పృహలోకి వస్తారు, కళ్ళు తెరిచి అవని వైపు చూస్తూ ఉంటారు. అవని, ఎక్కడున్నాను నేను అని అడుగుతారు. మీకు హై ఫీవర్ వచ్చింది, స్పృహ తప్పారు, అందుకే నేనే హాస్పిటల్కి తీసుకువచ్చాను, మీ ఆఫీస్ బాయ్ నాకు కాల్ చేశారు అని జరిగిందంతా చెప్తుంది అవని. ఓ అవునా, ఓకే, థ్యాంక్ యూ అవని, నేను బయలుదేరుతానులే, నువ్వు మీ ఇంటికి వెళ్ళు అని చెప్పి లేచి నించోవాలనుకున్నా మళ్ళీ కళ్ళు తిరుగుతూ ఉంటాయన్నమాట శ్రీకర్కి. మీరు ఇప్పుడు వెళ్ళే పరిస్థితిలో లేరు, నేనే మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని అవనినే శ్రీకర్ని తన ఇంటికి తీసుకువెళ్తుంది. ఇది ఇలా ఉండగా వేదవతి, ప్రసాద్ బాబు అందరూ చాలా టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ప్రసాద్ రావు కంటిన్యూస్గా శ్రీకర్కి కాల్ చేస్తూనే ఉంటారు. శ్రీకర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇదేంటి, ఎన్నిసార్లు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తోంది, ఆఫీస్ కనగా బయలుదేరాడు, ఇప్పుడు ఏమై ఉంటుంది అని కంగారు పడుతూ ఉంటారు వేదవతి. మీరేమీ కంగారు పడకండి, నాకెందుకో ఏమీ కాదనిపిస్తుంది, అంకుల్ ఖచ్చితంగా తిరిగి వచ్చేస్తారు అని అంటాడు చింటూ. అబ్బో, నీకు తెలిసినట్టు ఎలా మాట్లాడుతున్నావురా, అసలే ఆ వికాస్ బయట తిరుగుతున్నాడని తెలిసింది, ఒకవేళ శ్రీకర్ బాబాయ్ని వికాస్ ఏమైనా అని అంటుంది శౌర్య. శౌర్య, ఏంటా మాటలు, నోరు మూసుకో అని అంటారు ప్రసాదరావు. ఇంకా వెంటనే సైలెంట్ అయిపోతుంది శౌర్య. అప్పుడే నిహారిక, ఏంటో ఈ మధ్య మనుషులు ఎక్కడికి వెళ్తున్నారో తెలియట్లేదు, ఎప్పుడు వస్తున్నారో తెలియట్లేదు అని అనేలోపు శ్రీకర్ అవని ఇంటికి రీచ్ అవుతారు. శ్రీకర్ని చూసి చింటూ, అదిగో శ్రీకర్ అంకుల్ వచ్చేశారు అని అంటారు. అవని పాపం శ్రీకర్ని లోపలికి తీసుకువస్తుంది. అమ్మా, ఇవాళ నాకు వర్క్ ఎక్కువ అవడం వల్ల హై ఫీవర్ వచ్చి స్పృహ కోల్పోయాను, అప్పుడే నన్ను అవని హాస్పిటల్కి తీసుకువెళ్ళింది, తను నాకు సేవలు చేసింది అని చెప్తారు. పాపం అవనిని చూస్తూ ఉంటుందన్నమాట వేదవతి, ప్రసాదరావు. కరెక్ట్గా అప్పుడే నిహారిక, అవును, ఎందుకు చేయదు శ్రీకర్, సేవలు చేస్తుంది, ఎంతైనా మార్కులు కొట్టేయాలి కదా, ఇంట్లో నుండి పంపించేశాం, ఇప్పుడు నీపై ప్రేమ ఉందని, తను తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ఇలాంటి చీప్ స్టంట్స్ వేస్తూనే ఉంటారు కొంతమంది మనుషులు అని అంటుంది నిహారిక. ఏయ్ నిహారిక, మీలాగా అడ్డదారి తొక్కడం, ఎదుటి వాళ్ళ అన్యాయంగా తొక్కి పైకి రావడం, ఎదుటి వాళ్ళ నుండి ఏదో ఒక దురాశ లోనిపించడం నాకు చేత కాదు, నాకు ఆఫీస్ బాయ్ కాల్ చేశాడు కాబట్టే నేను వెళ్ళొచ్చాను, అంతేకాని ఎవరి దగ్గర మార్కులు కొట్టేయాలని కాదు, ఎవరి మెప్పు పొందాలని కాదు అని గట్టిగా వార్నింగ్ ఇస్తుందన్నమాట అవని. వెంటనే ప్రసాదరావు, ఆపండి నిహారిక, ఏంటమ్మా ఇదంతా, అవని నువ్వు ఇక్కడే ఉంటే ఇంకా ఈ గొడవ పెద్దదవుతుంది, నువ్వు ఇంటికి బయలుదేరమ్మా అని అంటారు ప్రసాదరావు. ఇంకా అవని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే, అవని ఒక్క నిమిషం అని శ్రీకర్ అవని దగ్గరికి వెళ్ళి, నాకు రాత్రంతా సేవలు చేశావు కాబట్టి నీకు ఏం కావాలో అడుగు, నువ్వు ఏం అడిగినా ఇస్తాను అని అంటారు శ్రీకర్. అయితే నాకు ఒక చిన్న కోరిక ఉంది, అది మీరే తీర్చాలి అని అంటుంది అవని. ఏంటో చెప్పవని అని అడుగుతారు. రేపు అవని పుట్టినరోజు, అక్షయ పుట్టినరోజు, కాబట్టి అక్షయ బర్త్డేని మీరే అందరి సమక్షంలో, మన ఇంట్లో వాళ్ళ సమక్షంలో, అందరి ముందు
మీరు జరిపించాలి అని అంటుంది అవని. ఇంకా శ్రీకర్ అలా పాపం అవని వైపు అభిమానంగా చూస్తూ ఉంటారు. సరే, అక్షయ బర్త్డేని నేను జరిపిస్తాను అని అంటారు శ్రీకర్. నీ నిర్ణయం నాకు నచ్చలేదు శ్రీకర్ అని అంటుంది వేదవతి. అమ్మా, ఏమంటున్నావు నువ్వు? ఎందుకలా అంటున్నావు అని అడుగుతారు. అవును, ఇంకా తను నీ కూతురో కాదో, అక్షయ నీ కూతురో కాదో నిరూపణ కాలేదు. డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్లు ఇంకా ఇంటికి రాలేదు. అప్పుడే మళ్ళీ నువ్వు బంధాలని వెతుక్కుంటూ కాని బంధాల వెనక పరిగెడుతూ ఉంటే, అక్షయకి దగ్గరవుతూ ఉంటే, తర్వాత నిజం తెలిసాక నువ్వు పశ్చాత్తాపపడి బాధపడతావు. నీ బాధ నేను చూడలేను. అందుకే చెప్తున్నాను, తన బర్త్డేకి కావాలంటే డబ్బులు ఇచ్చేయి, వాళ్ళే చేసుకుంటారు. అంతేకాని మనం వెళ్లాల్సిన అవసరం లేదు అని అంటారు వేదవతి. అమ్మా, నేను అవనికి మాటిచ్చాను. మీకు తెలుసు కదా, నేను ఒక్కసారి మాటిస్తే ఖచ్చితంగా ఎంత దూరమైనా వెళ్ళి ఆ మాటని నిలబెట్టుకుంటాను. అక్షయ ఏం తప్పు చేసిందమ్మా? సరే, నువ్వన్నట్టు నిజంగా డిఎన్ఏ రిపోర్ట్స్ రాలేదు. అయితే పసిపిల్లని బాధ పెడతామా? చూడండమ్మా, తను నా కన్న కూతురో కాదో ఆ విషయం పక్కన పెడితే, గత 10 ఏళ్ళు పిల్ల నా దగ్గరే ఉంది. నా చేత్తో నా కూతురుగానే పెరిగింది. అలాంటిది తన్ని నేను ఎందుకు కాదనుకోవాలి? అమ్మా, ఈ మాట నేను నిన్ను కాదంటున్నానని నువ్వు చెప్పొద్దు. నాకు కన్విన్స్ చేయాలని చూడొద్దు. ఖచ్చితంగా రేపు అక్షయ బర్త్డేని నేను ఘనంగా జరిపిస్తాను అని చెప్పి శ్రీకర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ప్రసాదరావు వేదవతితో, చూసావా వేద, ఎప్పుడైనా శ్రీకర్ సరైన నిర్ణయమే తీసుకుంటాడు. అయినా చిన్న పిల్లపై కూడా ఏంటి పగలు ప్రతీకారాలు? ఏమీ అవసరం లేదు. రేపు బర్త్డే జరిపిస్తానంటున్నాడు కదా, జరిపించనివ్వు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ప్రసాదరావు. ఇంకా వేదవతి అలా చూస్తూ ఉంటుంది. నిహారిక వేదవతి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య గారు, రేపు ఖచ్చితంగా ఆ సత్య ఫంక్షన్కి వస్తాడేమో అని నాకు అనిపిస్తుంది. వచ్చాడనుకోండి, ఖచ్చితంగా అవని తప్పు చేసినట్టే, రాకపోతే తప్పు చేయనట్టే. అర్థమైందా అని అంటుంది. ఇంకా ఏమీ మాట్లాడకుండా వేదవతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కృష్ణబాబు అండ్ నిహారిక ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అక్షయ బర్త్డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోతాయి. సుజాత నరసింహ ఇంట్లోనే అక్షయ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేస్తూ ఉంటారు. పాపం అక్షయ అవని దగ్గరికి వచ్చి, అమ్మా, నువ్వెందుకమ్మా ఇప్పుడు ఇదంతా అని అంటుంది. చూడమ్మా, ఇది చేసేది నేను కాదు, మీ నాన్న బావే ఈ ఏర్పాట్లన్నీ చేయమని నాకు చెప్పారు. ఇప్పుడు నాన్నమ్మ, తాతయ్య, నాన్న అందరూ నీ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి వస్తున్నారు అని అంటుంది అవని. అమ్మా, నువ్వు చెప్పేది నిజమా అని అడుగుతుంది. అవును, నిజం చెప్తున్నాను అని పాపం అవని హక్ చేసుకుంటుందన్నమాట అక్షయని. అదంతా చూస్తూ సుజాత నరసింహ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. శ్రీకర్ ఫ్యామిలీ అవని వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. అప్పుడే ఇంకా పిల్లలు, పక్కింట్లో వాళ్ళు, వాళ్ళందరూ కూడా బర్త్డేకి వస్తూ ఉంటారు. అన్ని అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. నిహారిక, కృష్ణబాబు, ఇదేంటి ఈ సత్యగాడు వస్తే పెద్ద గొడవ చేద్దాం అనుకున్నాం, ఇంకా వీడు రాలేదేంటి అని చూస్తుంటే అప్పుడే ఒక కార్ వచ్చి ఆగుతుంది. ఇంకా కార్లో సత్య వాళ్ళ అమ్మ ప్రభావతి ఇద్దరు బర్త్డే పార్టీకి వస్తారు. వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట శ్రీకర్. ఇంకా అలా అక్షయ చూస్తూ ఉంటుంది. పాపం అవని బర్త్డేకి నా ఫ్రెండ్ని పిలవడం తప్పేమీ కాదు అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇంకప్పుడే సత్య లోపలికి వచ్చి అవనితో, అవని, బర్త్డే అరేంజ్మెంట్స్ అన్నీ బాగా జరుగుతున్నాయా? నాకు చెప్తే నేనే జరిపించేవాడిని కదా అని వాళ్ళ ముందు కావాలని మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా వెంటనే శ్రీకర్ దగ్గరికి వెళ్తుంది వేదవతి. చూసావా శ్రీకర్, వాడు వచ్చాడంటే అవని తప్పు చేసినట్టే కదా. డిఎన్ఏ రిపోర్ట్స్ మాత్రమే కాదు, ఇలాంటి విషయాల్లో కూడా క్లియర్గా ఎవరు ఏంటో తెలుసుకోవచ్చు అని అంటారు వేదవతి. అమ్మా ప్లీజ్, ఎందుకమ్మా ఈ ఫంక్షన్లో కూడా ప్రస్తావన తీసుకొస్తూనే ఉంటావు? అవని దేవత లాంటిదమ్మా. తన గురించి ఇంకొక్క మాట మనం మాట్లాడుకున్నా మనల్ని దేవుడు వదిలిపెట్టడు. అది మనం పాపం చేసినట్టే, మన కళ్ళు పోతాయి. కాబట్టి అలాంటి మాటలు మాట్లాడొద్దమ్మా. నిజం నిరూపణ కానంత వరకు
ఒకరిపై నిందలు వేయడం కరెక్ట్ కాదని నాకు చెప్పిన నువ్వే ఇలా అన్యం పుణ్యం తెలియకుండా నిందలు వేస్తున్నావు. ప్లీజ్ ఇంకొకసారి ఇలా మాట్లాడొద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు శ్రీకర్. ఇంకా ఆలోచనలో పడుతుంది వేదవతి. అప్పుడే సుజాత నరసింహారావు వేదవతి దగ్గరికి వస్తారు. ఏంటి వేదవతి గారు, శ్రీకర్ బాబు కరెక్ట్గా చెప్పినట్టున్నాడు. పాపం చిన్నవాడైనా తెలివిగా ఆలోచిస్తున్నాడు. మీరు అలా ఆలోచించకుండా కావాలని మా అవనిపై నిందలు వేస్తున్నారు. చూడండమ్మా వేదవతి గారు, మీరేదో శాసనమూర్తి అని, మీరేదో చాలా పెద్దవారని, మీరు చెప్పిందే వేదమని అనుకుంటూ ఉంటారు. కానీ మీ కళ్ళు కూడా కప్పి మీ వెనకాల కూడా జరుగుతున్న కుట్ర కుతంత్రాలని మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఒక్కసారి తెలుసుకునే రోజొస్తే అప్పుడు మీరే మా అవని కాళ్ళు కడిగి నీళ్లు నెత్తి మీద చల్లుకుంటారు. ఆ రోజు వచ్చేస్తుంది. మీరేమీ కంగారు పడకండి అని చెప్పి సుజాత అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వేదవతి ఆలోచనలో పడి అవని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా సత్య దూరం నుంచి అవనిని చూస్తూ చాలా హ్యాపీగా ప్రేమగా చూస్తూ ఉంటాడు. అదంతా గమనించిన కృష్ణబాబు తన దగ్గరికి వెళ్తాడు. హలో మాస్టారు అని పిలుస్తూ ఉంటాడు. ఇంకా వెంటనే చూస్తూ ఉంటాడనమాట సత్య. వెళ్ళిపోబోతుంటే హలో ఒక్క నిమిషం ఆగు, ఏంటి అవనికి తెగ సైట్ కొడుతున్నావు అని అడుగుతాడు కృష్ణబాబు. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు, ఛీ అని అంటాడు సత్య. అబ్బో కవరింగ్ చేసుకుంది చాలు, ఇంక మా దగ్గర కవర్ చేయకు, బాగోదు. చూడు, నువ్వు నిజంగా అవనిని ప్రేమిస్తుంటే ఇప్పుడు కూడా నీకు ఛాన్స్ ఉంది. ఒక్కసారి డిఎన్ఏ రిపోర్ట్లు అవనికి పాజిటివ్గా వచ్చాయనుకో, అవని నీ మొహం కాదు కదా, కనీసం నీ వైపు కూడా చూడదు. అదే డిఎన్ఏ రిపోర్ట్లు నెగిటివ్ వచ్చాయనుకో, అప్పుడు అవనిని నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. మేము శ్రీకర్ అవని విడిపోవాలనుకుంటున్నాం, నువ్వేమో అవనిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. మన ఇద్దరిది ఒకేలాంటి ఆశయం కాబట్టి మన ఇద్దరి ఆశయం తీరాలి అంటే నువ్వు చేయాల్సింది ఇదే, అర్థమైందా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కృష్ణబాబు. ఇంకా ఆలోచనలో పడతాడు సత్య. తను చెప్పిన దానిలో తప్పేముంది? డిఎన్ఏ రిపోర్ట్స్ తప్పుగా రావాలని కోరుకున్నాను. ఒకవేళ నేనే వాటిని మార్చేస్తే ఇంకా నాకు ప్రాబ్లం ఉండదు కదా. అప్పుడు ఆ వేదవతి ఫ్యామిలీ ఇంకా పూర్తిగా దూరం అయిపోతారు. కాబట్టి అవని ఒంటరిదవుతుంది. నేను తన్ని చేరదీసి తనకి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి నేను పెళ్లి చేసుకుంటాను. ఖచ్చితంగా డిఎన్ఏ రిపోర్ట్లని నేనే మార్చాలి అని చెప్పి ఫిక్స్ అవుతాడు సత్య. ఇది ఇలా ఉండగా సత్య ప్రభావతి ఇంకలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే వేదవతి ప్రభావతి దగ్గరికి వస్తుంది. తను పిలిచింది, మీరే మొహం పెట్టుకొని వచ్చారు ఇక్కడికి అని అడుగుతుంది వేదవతి. చూడు, మేం మీలా బుద్ధి గడ్డి తినట్లేదు వేదవతి గారు. ఒకప్పుడు ఆదర్శమైన కుటుంబం అంటే మీదిలా ఉండేది. 4 ఊర్లకి పంచాయతీ చెప్పేవాళ్ళు. అలాంటిది దేవతలాంటి మీ కోడల్నే మీరు అర్థం చేసుకోలేకపోయారు. అప్పుడే అర్థమవుతుంది మీ రాజరికమేంటో, మీ పెద్దరికమేంటో. అవని లాంటి కోడలే నాకుండుంటే నెత్తిన పెట్టి చూసుకునేదాన్ని. అయినా ఇవన్నీ మీతో మాట్లాడి వేస్ట్లేండి అని ప్రభావతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకలా చూస్తూ ఉంటుంది వేదవతి. ఇటువైపు శౌర్య వాళ్ళు, కృష్ణబాబు, నిహారిక ముగ్గురు చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటారు. నిహా, కృష్ణ, ఏంటిదంతా? నా కళ్ళ ముందే ఆ అవనికి అంతలా గ్రాండ్గా బర్త్డే జరుగుతుంటే నేను చూడలేకపోతున్నాను, చూసి తట్టుకోలేకపోతున్నాను. ఎలా అయినా మీరే ఇదేదో ఒకటి చెయ్యాలి అని అంటుంది. నిజమే, మనం ఏదో ఒకటి చెయ్యాలి, ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటాడు కృష్ణబాబు. అప్పుడే నిహారిక ఒక ఇంజెక్షన్ని తీసుకువస్తుంది. హేయ్, నాకు ఇంజెక్షన్ అంటే భయం అని అంటాడు. ఏహే, ఇది నీకోసం కాదు, ఈ ఇంజెక్షన్ని కేక్లో కలుపుతాను. ఒక్కసారి కేక్ ఎవరైనా తిన్నారనుకో, వాళ్ళకి మొహమంతా వాచిపోయి ఫుల్గా దద్దుర్లు వచ్చేస్తాయి. ఇది ఫస్ట్ ఆ అక్షయకే పెడతారు కాబట్టి అక్షయ మొహమంతా ఎర్రగా మారిపోతుంది. అప్పుడు మనం సంతోషంగా ఫీల్ అవ్వచ్చు అని అంటుంది. ఇంకా వెంటనే నిహారిక, వావ్ నిహా, అయితే ఇంజెక్షన్ని నేనిస్తాను, ఎవరికి డౌట్ రాదు అని చెప్పి ఇంకా ఎవరికి తెలియకుండా బర్త్డే కేక్లో ఆ ఇంజెక్షన్ని తీసుకువెళ్ళి ఇస్తుందన్నమాట. అలా శౌర్య ఇంకా అలా కేక్ కటింగ్కి అందరూ సిద్ధమవుతూ ఉంటారు. అవని
శ్రీకర్ ఇద్దరు ఇంకా కేక్ కటింగ్కి సిద్ధమవుతూ ఉంటారు అక్షయ్తో కలిసి. అక్షయ్ పక్కన అవని మాత్రమే నించుంటుంది. ఏమ్మా కేక్ కట్ చెయ్యి అని అంటారు సుజాత. నాకు అమ్మా నాన్న ఇద్దరితో కలిసి కేక్ కట్ చేయాలనిపిస్తుంది అని పాపం చెప్తుంది. అలా అక్షయ ఇంకా అవని పక్కన శ్రీకర్ వచ్చి నించుంటాడు. ఇదంతా చూస్తున్న సత్యకి చాలా జెలస్గా అనిపిస్తుంది. ఇంకప్పుడే అవని శ్రీకర్ ఇద్దరు ఒకరి చేయి ఒకరు పట్టుకొని అక్షయ్ చేయి పట్టుకొని కేక్ కట్ చేస్తూ ఉంటారు. కరెక్ట్గా ఆ కేక్ని కట్ చేసేలోపు అక్కడికి నాగమ్మ వస్తుంది. అందరూ ఒక్కసారిగా నాగమ్మని చూసి షాక్ అయిపోతారు. ఇంకా నాగమ్మ కేక్ దగ్గరికి వచ్చి ఆ కేక్లో ఉన్న విషాన్ని మొత్తం ఏదైతే వీళ్ళు ఇంజెక్షన్ ఇచ్చారో ఆ విషం మొత్తం పీల్ చేసి ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట. వెంటనే కృష్ణబాబు నిహారిక వైపు ఇంకొక్కసారిగా అందరు షాక్ అయిపోతారు. అలా చూస్తూ ఉండిపోతారు. నాగమ్మ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది అక్షయ. వెంటనే నాగమ్మ, కృష్ణబాబు, నిహారిక శౌర్య దగ్గరికి వెళ్తుంది. ఇదేంటి మా దగ్గరికి వచ్చింది, ఆమా మేమేం చేయలేదు అని చెప్పి ఎగురుతూ ఉంటారు. అప్పుడే ఏదైతే ఆ కెమికల్ని పీల్చిందో నాగమ్మ, ఆ కెమికల్ వాళ్ళ మొహంపై పడేలా బుసలు కొడతారు. ఇంకా ఒక్కసారిగా నిహారిక, కృష్ణబాబు ఇద్దరికీ మొహం అంతా రెడ్గా అయిపోతుంది. ఇంకా బాగా రెడ్గా అయిపోయి ఎవరు చూడని విధంగా అయిపోయేసరికి నాగమ్మ అలా ఇంకా అక్షయని దీవిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.